నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మూత్ర యాతనను తప్పించే ఎన్సెల్లా కుర్చీ, పొట్టలో క్యాన్సర్లను పసిగట్టేదెలా, మైగ్రేన్ ప్రేరేపకాలతో జాగ్రత్త, మందులంటే పిల్లలు ముఖం తిప్పేసుకుంటున్నారా, ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల సమస్యల్ని మనం బయటకు చెప్పుకోలేం. అసలు ఆ సమస్యకు ఎవరిని కలవాలో, ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. మూత్రంపై అదుపు లేకపోవడం అలాంటి సమస్యే. మనకు తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారిపోవడం అనేది మహిళల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్కాంటినెన్స్ గా పిలిచే ఈ సమస్యకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు, పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కటిభాగంలోని కండరాలను బలోపేతం చేసే ఎన్సెల్లా కుర్చీ పద్ధతి మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మూత్ర విసర్జనపై తిరిగి అదుపును తీసుకొచ్చే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రం ఆపలేకపోవటం అనేది మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువ. పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం, కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తూ ఉంటాయి. మహిళల్లో మూత్ర మార్గం చిన్నగా, పైగా తిన్నగా ఉంటుంది. దీంతో త్వరగా మూత్రం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వయసు మీద పడుతున్న కొద్దీ కటి, మూత్రాశయ కండరాలు వదులవుతూ వస్తూ ఉంటాయి. కాన్పు సమయంలో జననాంగ మార్గం నుంచి బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కటి కండరాలు సాగటం, బలహీనపడటం కూడా ముప్పు పెరిగేలా చేయొచ్చు. ముఖ్యంగా ఎక్కువ మంది సంతానాన్ని కన్నవారికి, 3 కిలోల కన్నా ఎక్కువ బరువుతో పిల్లలు పుట్టిన వారికి దీని ముప్పు ఎక్కువ. మూత్రాశయం, గర్భసంచి కిందికి జారటము దీనికి కారణం కావచ్చు. దీంతో చాలా మంది మాటిమాటికి మూత్రం రావటం, మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, బొట్టుబొట్లుగా పడటం, రాత్రిపూట పక్క తడపటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఆడవాళ్ళకి పెల్విక్ ఏరియాలో ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఫంక్షన్ అనేది పెల్విక్ మజిల్స్లో యూరినేషన్ ఎక్కువ లీకేజ్ అది లేకుండా, దగ్గినా తుమ్మినా లేకుండా అవటాన్ని అది బాగా ఆ మజిల్స్ అన్నీ బాగా పనిచేస్తున్నట్టు. 30 ఏళ్ళు దాటిన చాలామంది ఉమెన్కి పిల్లలు పుట్టినాక ఆ మజిల్స్ ఎంతో కొంత ఏజ్ వల్ల వీక్ అవటము, డెలివరీ వల్ల వీక్ అవటం వల్ల ఎంతో కొంత లీకేజ్ ఉంటుంది. అది వరకు మేమేం చెప్పేవాళ్ళం, ఆ మజిల్స్ని మీరు బాగా ఎక్సర్సైజ్ చేసుకుని, టైటన్ చేసుకుని, ఒక 10 సెకండ్లు హోల్డ్ చేసి రిలీజ్ చేసి అట్టా ఒక 100 సార్లు చేస్తే ఆ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మీకు బాగా హెల్ప్ అవుతుందని. కానీ చాలామంది చేయలేకపోయేవారు. ఎందుకంటే 100 అంటే సింపుల్గా అనిపించినా వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. నేనేమనేదాన్ని, మీరు టీవీ చూస్తా చేయొచ్చు, ఏదో ఒకటి చేసేటప్పుడు కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేరు అంటే చేయలేకపోతున్నాం అనేవాళ్ళు. అది చేయటం మొదలు పెడితే నిజంగానే 100 చేసినప్పుడు దాని మీదే మనసు పెట్టి చేస్తే తప్ప ఎంత బాగా జరగవు. ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చేది. తర్వాత ఆపరేషన్లు అని మేము ఏవో చేసేవాళ్ళం. దానికి ఇప్పుడు వచ్చిన మెషిన్స్ మేము ఇన్ని 100 సార్లు చేయమని చెప్పే కంట్రాక్షన్స్ అంతకంటే చాలా స్ట్రాంగ్గా, దీన్ని హైఫెమ్ చైర్ అంటున్నారు, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, దాన్ని హైఫెమ్ అంటారు. దాన్ని ఆ చైర్ని ఎన్సెల్లా అంటున్నాము. దాని మీద కూర్చుని మెషిన్ ఆన్ చేస్తే ఈ పెల్విక్ మజిల్స్, మేము అదివరకు ఏ అయితే కీగల్స్ చేయమనేవాళ్ళమో అవి 11,000 సార్లు కంట్రాక్ట్ అవుతున్నాయి 30 నిమిషాలు. అన్నిసార్లు కంట్రాక్ట్ అయితే అవి తప్పకుండా స్ట్రాంగ్ అవ్వక వాటికి చాయిస్ లేదు. మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసినప్పుడు ఆ మజిల్స్ ఎలా చేస్తున్నాం అది అన్నిసార్లు ఆ మెషిన్ వల్ల చేస్తాను. మనకి నొప్పి ఉండదు, డౌన్ టైం ఏమీ లేదు. ఆ మెషిన్లో వెళ్ళి కూర్చోవటం, తర్వాత స్ట్రీట్ క్లోత్స్లోనే కూర్చుంటారు, అరగంట అయిపోయినాక లేసి వెళ్తారు. అలాంటి ట్రీట్మెంట్లు 3 వారాల్లో 6 సార్లు చేయించుకుంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్నీ 95% ఇంప్రూవ్మెంట్ ఇన్ యూరినరీ దాంట్లో సిమ్టమ్స్కి చాలా తగ్గినాయి అని. యూరినరీ ఫ్రీక్వెన్సీ కానీ, లీకేజ్ కానీ అవన్నీ తగ్గటం జరిగింది. ఇది మెన్కి ఉమెన్కి ఉపయోగపడే లేటెస్ట్ వెస్ట్రన్ ఇన్వెన్షన్లో, వెస్ట్రన్ స్టడీస్లో 95% ఇంప్రూవ్మెంట్ కనిపించిన అవి ఉన్నాయి, ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మూత్రం లీకయ్యే వారికి కటికండరాలను బలోపేతం చేసే కెగెల్ వ్యాయామాలు ఉపయోగపడతాయి.
మూత్రాన్ని పట్టి ఉంచటానికి తోడ్పడుతున్న కండరాలను గుర్తించి వాటిని కనీసం 10 సెకండ్ల పాటు బిగుతుగా పట్టి ఉంచాలి. అలాగే మూత్రం పోస్తున్నప్పుడు మధ్యలో కొద్దిసేపు ఆపి తర్వాత కొద్దిసేపు మూత్రం పోసి మళ్లీ పట్టి ఉంచాలి. ఇలా విసర్జన పూర్తి అయ్యేంత వరకు 3-4 సార్లు చేయాలి. కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడో కటి కండరాలను సంకోచింపజేస్తూ ఉండాలి. దీంతో అవి బలోపేతమవుతాయి. చాలామందికి దీంతోనే సమస్య నయమవుతుంది. అప్పటికీ ఫలితం లేకపోతే బ్లాడర్ నెక్ స్లింగ్ సర్జరీ చేస్తారు. ఇందులో ఇతర భాగాల నుంచి కణజాలాన్ని తీసుకొచ్చి మూత్రాశయం, మూత్రమార్గం కలిసే చోట అమర్చి కటి ఎముకకు అతికిస్తారు. ఇది మూత్ర మార్గాన్ని కాస్త పైకి వంచిపట్టి మూత్రం మీద పట్టు లభించేలా చేస్తుంది. మూత్రం ఆపలేని వారికైతే మూత్రాశయానికి శిక్షణ ఇచ్చే పద్ధతి ఉపయోగపడుతుంది. మూత్రం వస్తున్నప్పుడు కాసేపు పట్టి ఉంచటం, దాని మీద నుంచి దృష్టిని మరల్చటం ద్వారా మూత్రాన్ని పట్టి ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో ఫలితం కనిపించకపోతే యాంటీ కొలనెర్జిక్ మందులు సూచిస్తారు. ఓన్లీ లేడీస్కి పనికొచ్చేది ఎంఫెమ్ అని, అది రేడియో ఫ్రీక్వెన్సీ వ్యాజినల్ ఇన్స్ట్రుమెంట్. అది వెజైనాలో పెట్టి మెషిన్ ఆన్ చేస్తే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వెజైనల్ మ్యూకోసా ఎలాస్టిక్ టిష్యూ పెరగటం, తర్వాత కొలాజిన్ పెరగటం వల్ల టైట్నెస్ ఆఫ్ ది వెజైనా జరగటం, ఇవి కూడా డెలివరీ అయినాక వీక్నెస్లకి, ఏజింగ్తో వచ్చే వీక్నెస్ ఆఫ్ వాటికి బాగా పనిచేస్తుంది. దీన్ని మేము డెలివరీ అయిపోయినాక చేయటానికి మేము మామీ మేక్ ఓవర్ అని ఒకటి చేస్తున్నాం. అదేంటంటే మామీ మేక్ ఓవర్ అంటే 9 నెలలు 7 పౌండ్లు బరువు లోపల క్యారీ చేసి దాన్ని కిందకు పుష్ చేసి వ్యాజినల్ బర్త్ అవటం వల్ల అబ్డామినల్ మజిల్స్ బాగా కొంచెం థిన్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యి మధ్యలో ఖాళీ ఉండి అదంతా హెర్నియాకి దోహదం చేస్తాయి. అలాగే వ్యాజినల్ మజిల్స్ కూడా బాగా, అంత బేబీస్ హెడ్ వెజైనా నుంచి బయటికి రావటం అంటే ఇది నార్మల్ ఇది కాదు, అది అవుతుంది. నేచర్ ఈజ్ వెరీ వండర్ఫుల్ టు అస్. బాగా అవన్నీ అంత పెద్దదైనాక మళ్ళీ నార్మల్కి తీసుకురావడానికి నేచర్ చాలా సహకరించడం వల్లే జరుగుతుంది. కానీ అంత పర్ఫెక్ట్గా అవనప్పుడు చేయటానికి చాలా ఇప్పుడు హెల్ప్లు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఎంఫెమ్ అనేది వెజైనాలో పెట్టి ఒక 8 to 10 minutes స్టిమ్యులేట్ చేస్తే 4 సార్లు వారానికి ఒకసారి, అది కూడా చాలా ఇంప్రూవ్ అవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుని మీకున్న సిమ్టమ్స్ గురించి మాట్లాడటానికి సందేహించొద్దు డాక్టర్లతో అనేది మేము బాగా చెప్పేది. కటి కండరాల వ్యాయామం చేయటం చెప్పినంత సులువు కాదు. కొందరికి కెగెల్ కండరాలను గుర్తించటమే కష్టంగా ఉంటుంది. మూత్రం ఆపటానికి తోడ్పడే మందులు అందరికీ ఉపయోగపడకపోవచ్చు. వీటితో నోరు ఎండిపోవటం వంటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. కొందరు వీటిని తట్టుకోలేక తమకు తామే ఆపేస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా తేలికగా మూత్రం లీక్ అవ్వటాన్ని ఆపేసే వినూత్న ఎంసెల్లా కుర్చీ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీనికి అమెరికా FDA అనుమతించింది. ఇది మహిళలకు వరమని చెప్పుకోవచ్చు. కుర్చీ మీద విశ్రాంతిగా కూర్చుంటే చాలు. అప్పుడు కుర్చీ పక్క నుండే పరికరం నుంచి జననాంగ, మలద్వారం మధ్యలో ఉండే భాగానికి విద్యుదయస్కాంత ప్రచోదనాలు అందుతాయి. ఇవి మూత్రాన్ని పట్టి ఉంచటానికి తోడ్పడే కెగిల్ కండరాలు సంకోచించేలా ప్రేరేపిస్తాయి. కేవలం అరగంటలోనే 11,000 సార్లు కండరాలు సంకోచిస్తాయి. ఇలా వారానికి 2 సార్లు చొప్పున 3 వారాలు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో 95% వరకు లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. మూత్రం లీకేజీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఒకసారి ఎంసెల్లా కుర్చీ చికిత్స తీసుకున్నా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, డైపర్ల వాడకం తగ్గుతోందని డాక్టర్లు చెబుతున్నారు. మూత్రం లీక్ అయ్యే లక్షణాలు గల ఏ వయసు వారికైనా ఇది ఉపయోగపడుతుంది. అయితే గర్భిణీ దశలో ఉన్నప్పుడు, కాన్పయ్యాక, కండరాలు తిరిగి మామూలు స్థితికి చేరుకున్నాకే ఈ చికిత్స చేయించుకోవాలి. ఎంసెల్లా కుర్చీ పద్ధతిలో అనస్థీషియా, సర్జరీ ముప్పుల వంటివేవీ ఉండవు. శరీరానికి ఎలాంటి కోత పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి నొప్పి, దుష్ప్రభావాలు ఉండవు. అయితే కుర్చీలో కూర్చున్నప్పుడు నడుం కింది భాగంలో ఎలాంటి లోహపు వస్తువులు ధరించకుండా చూసుకోవాలి. పేస్ మేకర్లు, వినికిడి ఇంప్లాంట్లు లేకుండా చూసుకోవాలి. గ్యాస్, ఎసిడిటీ బాధల్ని మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకోం. ఏదో ఒక యాంటీ యాసిడ్ మాత్రను వేసుకొని ఆపై మర్చిపోతూ ఉంటాం.
అయితే ఇవే బాధలు దీర్ఘకాలికంగా కొనసాగితే వీటికి తోడు తరచూ పొట్టలో నొప్పి, బరువు తగ్గడం, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఇలాంటి లక్షణాల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన క్యాన్సర్లు దాగి ఉండే అవకాశం ఉంది. పొట్టలో క్యాన్సర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జిఐ క్యాన్సర్స్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టంలో వచ్చే క్యాన్సర్స్ అండి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ అంటే డైజెషన్, అంటే మనకు అరుగుదలకి ఉపయోగపడే ఆర్గన్స్ అన్నీ. ఎగ్జాంపుల్ ఏంది అంటే మన ఫుడ్ పైప్ కానివ్వండి, అంటే ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, పెద్ద పేగు, చిన్న పేగు, ఇవన్నీ కలిపి డైజెస్టివ్ సిస్టమ్ అని అంటుంటారు. దీంట్లో వచ్చిన క్యాన్సర్స్ని జిఐ క్యాన్సర్స్ అంటూ ఉంటారు అన్నమాట. మామూలుగా తీసుకున్నట్లయితే అండి, ఈ క్యాన్సర్స్లో కూడా జిఐ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ సుమారు 100 మంది క్యాన్సర్ పేషెంట్లు కనుక మనం చూసినట్లయితే దాంట్లో 20 నుంచి 28% గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్స్గా మనం పేషెంట్స్ ఐడెంటిఫై చేయవచ్చు. అర్లీగా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే 100% క్యూర్ పాసిబుల్ అండి. ఐదర్ సర్జరీ ద్వారా అవ్వనివ్వండి, లేకపోతే మినిమల్ యాక్సెస్ అంటే ఎండోస్కోపీ ద్వారా కూడా కంప్లీట్ క్యూర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ స్క్రీనింగ్లో ముఖ్యమైనవి, ఎస్పెషలీ జిఐ క్యాన్సర్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే స్క్రీనింగ్ టూల్స్ ఎండోస్కోపీ అండి. అది అప్పర్ జిఐ ఎండోస్కోపీ అవ్వనివ్వండి, లేకపోతే లోవర్ జిఐ ఎండోస్కోపీ అవ్వనివ్వండి, అంటే కొలనోస్కోపీ. దీనికి సర్టన్ గైడ్ లైన్స్ ఉంటాయండి. పేరెంట్స్కి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉందనుకోండి, అది ముఖ్యంగా స్టమక్ క్యాన్సర్ అవ్వనివ్వండి, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అవ్వనివ్వండి, ఇట్లా ఉన్న వాళ్ళకి అంటే వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా 40 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఎవ్రీ 5 years స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. స్టమక్ క్యాన్సర్ అంటే హెరిడిటరీ క్యాన్సర్ అంటూ ఉంటారు, హెరిడిటరీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటూ ఉంటారు. ఇలాంటి క్యాన్సర్ కనుక ఫ్యామిలీలో ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ అడోలసెన్స్ వచ్చిన తర్వాత నుంచి, అంటే 18 years తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఎండోస్కోపీ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అర్లీగా సిమ్టమ్స్ లేకపోయినా కూడా గ్యాస్ట్రెక్టమీ అంటే స్టమక్ తీసేసుకోవాలని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్తో బాధపడుతున్నప్పుడు తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. మైగ్రేన్ ఇంతలా బాధించడానికి వెనుక కొన్ని రకాల పరిస్థితులు ప్రేరేపకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు, కొంతమందికి శబ్దాలు ఎక్కువైనప్పుడు, ప్రకాశవంతమైన వెలుగులోకి వచ్చినప్పుడు మైగ్రేన్ వచ్చేస్తూ ఉంటుంది. మైగ్రేన్ను తీవ్రం చేసే ప్రేరేపకాలు ఎలా ఉంటాయో, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. మాడుపై సమ్మెటతో బాదుతున్నట్లుగా, రక్తనాళాలు చిట్లిపోతున్నట్లుగా, నరనరాల్లో ఉప్పెనలు పోటెత్తుతున్నట్లుగా మైగ్రేన్ మనిషిని బాధిస్తుంది. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలికపాటి తలనొప్పితో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి అవుతున్నట్లుగాను, మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది. అధిక వెలుతురును, శబ్దాలను భరించలేరు. కళ్ల ముందు వెలుతురు చుక్కల్లాగా కూడా కనిపిస్తుంటుంది. ముఖంలో ఒక భాగంలో గాని, లేదా ఒక చేయి, ఒక కాలులో తిమ్మిరి పట్టినట్లుగా, సూతులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కళ్ళు తిరగడం, బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణాలతో పాటు తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై సుత్తితో బాదుతున్నారా అన్నంతగా నొప్పి ఉంటుంది. మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయి. ఈ తీవ్రమైన నొప్పిని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనల్ని సైతం చేస్తుంటారు. నిజానికి మైగ్రేన్ ఎందుకు వస్తుందో తెలియదు. అయితే కొన్ని రకాల ప్రేరేపకాలు మైగ్రేన్ను తెచ్చిపెడుతుంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భనిరోధక మాత్రలు, మత్తు పానీయాలు, పొగ అలవాటు, అతిగా నిద్రపోవడం లేదా చాలినంత నిద్ర లేకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, వాతావరణంలో ఆకస్మిక మార్పులు, భారీ శబ్దాలు, గాఢమైన వాసనలు, కాఫీలు, టీలను అతిగా తీసుకోవడం, ఇవన్నీ మైగ్రేన్ ప్రేరేపకాలే. వీటిలో దేనివల్ల తలనొప్పి వస్తుందో గుర్తించి వాటికి దూరంగా ఉంటే మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. పిల్లలకు కడుపు నిండుగా అన్నం తినిపించడమే కష్టమని అనుకుంటాం. కానీ అంతకంటే కష్టమైన పని మరొకటి ఉంది. అది పిల్లల చేత మందులు మింగించడం. సిరప్లు, టానిక్లు, మందు బిళ్ళల్ని మింగడానికి పిల్లలు ఒక పట్టాన ఒప్పుకోరు. చేదుగా ఉంటాయని వద్దంటే వద్దంటూ మొండికేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు పిల్లలు మందుల్ని ఇష్టంగా తీసుకోవాలంటే ఏం చేయాలి, అసలు పిల్లలకు మందులు ఎప్పుడు వాడాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు అసలు మందుల్ని ఎప్పుడు మొదలు పెట్టాలి? నార్మల్ బేబీస్ గాను అప్పుడే పుట్టిన బేబీస్కి నవజాత శిశువులు కావచ్చు, లేకపోతే ఫస్ట్ 6 months 1 year ఓల్డ్ చిల్డ్రన్ కావచ్చు, మదర్స్ అడుగుతామంటారు, డాక్టర్ గారు వాడు ఫీడింగ్ అది సరిగ్గా తీసుకోవట్లేదు, ఆకలి వేయట్లేదు, ఆకలికి మందులు ఇవ్వరా అని, లేకపోతే బలానికి మందులు ఇవ్వమని, లేకపోతే ఏమేమి మందులు వాడాలి, విటమిన్స్ వాడాలా ఎక్సెట్రా, ఇంకా వేరే మెడిసిన్స్ వాడాలని అడుగుతూ ఉంటారు. ఫుడ్ అది నార్మల్గా తీసుకుని బరువు అది పెరుగుతూ ఉంటే కనుక వాళ్ళకి అసలు ఏ సింగిల్ మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరమే లేదు. తర్వాత పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి వైటమిన్ డి అనేది రికమెండ్ చేస్తామండి. ఆ వైటమిన్ డి మెడిసిన్ అయితే ఇవ్వాలి. అది నెల నిండిన పుట్టిన బేబీస్ కావచ్చు, బరువు తక్కువ పుట్టిన బేబీస్ కానీ, అలాగే నెల నిండకుండా పుట్టిన బేబీస్ కానీ, ఆల్ టర్మ్ బేబీస్ కానీ అందరికీ వైటమిన్ డి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అది పుట్టిన దగ్గర నుంచి మినిమం పీరియడ్ ఆఫ్ 9 months అప్ టు 1 year వరకు వైటమిన్ డి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆ ఒక్క మెడిసిన్ తప్పితే ఇంకా ఏదైనా అవసరమైతే తప్పితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఏ మెడిసిన్ తీసుకోకూడదు, వాడకూడదు. పిల్లలు మందుల్ని ఇష్టంగా మింగాలంటే ఏం చేయాలి? సో కొంతమందికి ఏంటంటే సిరప్స్ అంత ఇష్టం ఉండదు. అందుకని చిన్నపిల్లలకు కూడా టాబ్లెట్స్ కూడా డిస్పోజబుల్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అంటే కరిగిపోయే టాబ్లెట్, వాటర్లో వేస్తే కరిగిపోయే టాబ్లెట్స్ ఎలా ఉంటాయి. సో అటువంటిప్పుడు ఏంటంటే కొన్ని వాటర్లో కరిగిచ్చేసి ఆ టాబ్లెట్ ఇవ్వమని చెప్తాం. సో అట్లయినా ఇవ్వచ్చు కొంతమందికి సిరప్స్ నచ్చిన వాళ్ళకి. అలాగే టాబ్లెట్స్లో కూడా మామూలుగా వాటర్లో డిస్పోజ్ అయిన తర్వాత కానీ, లేకపోతే అది టేస్ట్ ఇది లేకపోతే కనుక వాళ్ళు మిల్క్లో కలిపేసి ఇవ్వటం కానీ, ఒకటప్పుడు ఫుడ్లో కలిపి ఇవ్వటం కూడా చేస్తూ ఉంటాము. సో యూజువల్గా డిస్పోజబుల్ టాబ్లెట్స్, కరిగే టాబ్లెట్స్కి అయితే మీరు ఈ డిఫరెంట్ పద్ధతుల ద్వారా పిల్లలు ఏ విధంగా అయితే మెడిసిన్ ఇవ్వడానికి వీలవుతుందో, వాళ్ళు ఏది లైక్ చేస్తున్నారో చూసి ఆ విధంగా ఎయిదర్ సిరప్స్ కానీ ఆర్ టాబ్లెట్ రూపంలో కానీ వేయచ్చు అన్నమాట. మోతాదులో తేడా వస్తే మందులు పనిచేయవా? సమస్యలు ఏమైనా వస్తాయా? డోసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బివేర్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్. ప్రతి మెడిసిన్కి నేను చెప్పినట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ వెన్ యూ గివ్ ది మెడిసిన్స్. సో కరెక్ట్ డోసింగ్ కరెక్ట్ టైంకి ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇబ్బందులు వచ్చేస్తాయి. ఒకటప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ మెడిసిన్ ఉందనుకోండి, దాన్ని కరెక్ట్గా డోస్ ఇవ్వకపోతే ఫిట్స్ వచ్చేస్తాయి. అట్లని ఎక్సెసివ్ డోస్ మనం ఇస్తే దానివల్ల కొన్ని రకాల మెడిసిన్స్కి లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొన్ని రకాల మెడిసిన్స్కి బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొన్ని రకాల ఫిట్స్ మెడిసిన్స్కి ఈ ప్రేవులు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అట్లా డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, కరెక్ట్గా డోసింగ్ వెళ్ళేటట్టు చూడాలి. పిల్లలకు సొంతంగా మందులు కొని వాడొచ్చా? ఫార్మసీకి వెళ్ళి, మందుల షాప్కి వెళ్ళి పేరెంట్స్ ఇట్లా మా చైల్డ్కి సో ప్రాబ్లం ఉంది, లేకపోతే వామిటింగ్స్ అవుతున్నాయి, లేకపోతే మోషన్స్ అవుతున్నాయి, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది, ఫీవర్ ఉంది, మెడిసిన్స్ ఎవరైనా అట్లా అంటారు. ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా మనం ఉన్న ప్రాబ్లం వచ్చిందని ఆ ప్రాబ్లం అక్కడ ఫార్మసీలో చెప్పేసి దానికి మెడిసిన్స్ తీసుకుని అది వాడేయటం అనేది డేంజరస్. దానివల్ల టాక్సిక్ డోసెస్ ఇచ్చేసి దానివల్ల ఓవర్ డోసింగ్ అయిపోయి, దానివల్ల ఇవ్వాల్సిన మెడిసిన్ కరెక్ట్గా ఇవ్వకుండా వేరే మెడిసిన్స్ ఇచ్చేసి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చి, కాంప్లికేషన్స్ వచ్చి, లైఫ్కే రిస్క్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ది కౌంటర్కి వెళ్ళి ఫార్మసీ మందుల షాపుల్లో మెడిసిన్ మాత్రము తీసుకోకూడదు. ఒకసారి ఇచ్చిన మందుల చీటిని పదే పదే వాడొచ్చా? ఒక్కసారి ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీబయాటికే కావచ్చు, ఇంకొక మెడిసినే కావచ్చు, ఒక జలుబు దగ్గే మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే మోషన్స్కి ఇచ్చిన మెడిసిన్ కావచ్చు, ఏదైనా డాక్టరు ఆ ప్రిస్క్రిప్షన్లో ఎన్ని రోజులు వాడాలో అది అప్పుడు ఉన్న ప్రాబ్లంకి ఇచ్చిన మెడిసిన్. సో ఒక 3 రోజులు కావచ్చు, 5 days కావచ్చు, 7 days కావచ్చు, ఆ టైంలో ఎన్ని రోజులు వాడాలని చెప్పారో ఆ మెడిసిన్ అప్పటికి మాత్రమే వాడండి. అలా కాకుండా దాని తర్వాత ఇదే ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి సేమ్ మెడిసిన్ మిగిలిన ఉన్న మెడిసిన్ వేయటం కానీ, లేకపోతే అదే మెడిసిన్ మళ్ళీ ప్రిస్క్రిప్షన్ తీసుకువెళ్ళి అదే ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఆ మెడిసిన్ తీసుకొచ్చి మళ్ళీ వేయటం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఆ మెడిసిన్ ఇచ్చిన మెడిసిన్ అప్పుడు ఉన్న ప్రాబ్లంకి, అప్పుడు ఉన్న తనకున్న
జబ్బుకి ఇంత టైం వేయమన్నప్పుడు ఆ టైంలో యూజ్ చేయటము, తర్వాత మళ్ళీ సిమిలర్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అలాగే సిమ్టమ్స్ వచ్చినా మీకు మీరుగా అనేసుకుని అదే మెడిసిన్ ఫార్మసీకి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వటం అనేది పొరపాటుని కూడా చేయొద్దు. అది వేరే ప్రాబ్లం అవ్వచ్చు, వేరే ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వేరే ఇబ్బంది వలన తనకి ఈ విధంగా సిమ్టమ్స్ రావచ్చు. సో అందుకని తల్లిదండ్రులు మీరు ఇదే ఇష్యూమ్ చేసి సేమ్ ప్రాబ్లం కాబట్టి సేమ్ మెడిసిన్స్ అదే ప్రిస్క్రిప్షన్తో తీసుకురావటం అనేది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మందుల కొనుగోలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్వేస్ చెక్ ది మెడిసిన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. అంటే ఒకటప్పుడు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు 1 ml దానిలో 1 milligram ఉండొచ్చు, కొన్ని రకాల బ్రాండ్స్లో 1 mlలో 10 milligrams ఉండొచ్చు. సో అందుకని వి ఆల్వేస్ రైట్ మెడిసిన్ని మిలీగ్రామ్స్లోనూ అట్లాగే రాస్తాము. కానీ చదువుకున్న పేరెంట్స్ మీరు కూడా చెక్ చేసుకుని దానిలో ఇచ్చిన మీరు తీసుకున్న బ్రాండ్లో దానిలో స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి డబల్ చెక్ చేసుకుని దెన్ ఆ మెడిసిన్ ఇవ్వటం అనేది బెటర్ అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మేము ఒక ఇన్ని మిలీగ్రామ్స్ అని రాసినప్పుడు వాళ్ళు పొరపాటు పడి ఒక 1 mlలో మేము 1 milligram ఉంటుందని మేము 1 milligram డోస్ అది రాస్తే వేరే బ్రాండ్ తీసుకుని ఆ 1 mlలో 10 milligrams ఉన్న డోసులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఓవర్ డోసింగ్ అయిపోయి దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్. సో బీ కేర్ఫుల్. సో చదువుకున్న పేరెంట్స్ అందరూ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మెడిసిన్ ఇవ్వటము, ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోండి, చూసి ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకు మందులు వేసే విషయంలో తల్లిదండ్రులకు ఓపిక చాలా అవసరం. మందుల్ని నేరుగా మింగకుండా పిల్లలు మొండికేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రయత్నించాలి. ఆహార పదార్థాలు, పానీయాల్లో కలిపి ఇవ్వడం వల్ల పిల్లలు మందుల్ని సులువుగా తీసుకునేలా చేయొచ్చు.